ఐపీఎల్ 2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ ధనాధన్ లీగ్లో పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కూపర్ కన్నోలీ దూరమయ్యే సూచన కనిపిస్తోంది. కన్నోలీ ప్రస్తుతం పంజాబ్ క్యాంప్ను వీడి ఫిట్నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆల్రౌండర్ అయిన కన్నోలీకి ఐపీఎల్లో వెన్నుగాయం కారణంగా కేవలం బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లుగా ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిచింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. కనోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్ పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. చివరిగా లక్నో సూపర్ జైంట్స్ పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ సుమారు 164గా ఉంది. ప్రియాంష్ ఆర్యాతో కలిసి రెండో వికెట్కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్ల్లో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో రాణిస్తుండగా బ్యాటింగ్ విభాగంలో కన్నోలీ, ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవేళ కూపర్ కన్నోలీ ఫిట్నెస్ క్లియరెన్స్ పొంది బౌలింగ్ కూడా చేస్తే పంజాబ్ కింగ్స్ మరింత పటిష్టంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.